జీటీ వర్సెస్ ఆర్ఆర్ ఆఖరి 2 ఓవర్లలో సీన్ రివర్స్. ఎట్టకేలకు ఐపీఎల్ మజాయ. రాజస్థాన్ గెలవడానికి మాత్రం ఆ ఇద్దరే కారణం. ఇంతకీ ఆ ఇద్దరెవరు అండ్ మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది మాట్లాడుకుందామా? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఐపీఎల్ అస్సలైన మజానైతే ఇచ్చేసింది. హార్డ్ హిట్టర్ రషీద్ ఖాన్ క్రీజ్లో ఉన్నప్పటికీ కూడా 2 ఓవర్లలో 14 పరుగులు చేయలేక గుజరాత్ టైటన్స్ ఓడిపోయింది. అసలైనటువంటి ఐపీఎల్ సినిమా అంటే ఏంటో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే చూపించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అండ్ తొలుత బ్యాటింగ్ చేసింది యశస్వి జైస్వాల్ 55 పరుగులు, ధ్రువ్ జురేల్ 75 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 భారీ పరుగుల స్కోర్ చేసింది. భారీ టార్గెట్ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి గుజరాత్ టైటన్స్కు ఓపెనర్లు ఎవరైతే ఉన్నారో సాయి సుదర్శన్ కావచ్చు అండ్ దాని తర్వాత కుషాగ్ర అద్భుతమైనటువంటి ఆరంభం ఇచ్చారు. మిడిల్ ఆర్డర్ విఫలమైనా సరే ఆఖర్లో రషీద్ ఖాన్, కగిసో రబాడా బౌండరీలు బాధడంతో మ్యాచ్ గుజరాత్ టైటన్స్దే అని కూడా అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఆఖరి 2 ఓవర్లలో సీన్ రివర్స్ అయిపోయింది. కేవలం 14 పరుగులు చేయలేక గుజరాత్ టైటన్స్ ఓడిపోయింది. అందులోనూ 2 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చి రాజస్థాన్ బౌలింగ్ సత్తా ఏంటో కూడా చూపించారు. 18 ఓవర్లు ముగిసే టైంకి గుజరాత్ టైటన్స్ జట్టు 196కి 7 వికెట్లు కోల్పోయింది. ఆఖరి 2 ఓవర్లలో గుజరాత్ గెలుపుకి 14 పరుగులే కావాల్సి వచ్చింది. క్రీజ్లో 11 బంతులు ఉన్నటువంటి 11 బంతుల్లో 21 పరుగులు చేసినటువంటి అటు రషీద్ ఖాన్ ఉన్నాడు. అండ్ సేమ్ టైం 10 బంతుల్లో 20 పరుగులు చేసినటువంటి కగిసో రబాడా ఉన్నారు. అయితే 19వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ అద్భుతమైనటువంటి యార్కర్లతోటి టీంని అండ్ దాని తర్వాత పరుగుల్ని కూడా కట్టడి చేశాడు. ఆ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇవ్వడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆఖరి ఓవర్కి డెఫినెట్గా 11 పరుగులు కావాల్సి రావడంతో కెప్టెన్ రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండేకి బౌలింగ్ ఇచ్చాడు. తొలి బంతే వైడ్ అవడంతో గుజరాత్ గెలుస్తుందని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ వరుసగా 3 సింగిల్స్ ఇవ్వడం, 4వ బంతిని డాట్ చేయడంతో టఫ్ ఫైట్గా మారిపోయింది. ఆఖరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి ఉండగా 5వ బంతికి రషీద్ ఖాన్ కొట్టినటువంటి భారీ షాట్ను బౌండరీ దగ్గర జోఫ్రా ఆర్చర్ క్యాచ్ పట్టేశాడు. ఆఖరి బంతి డాట్ కావడంతో ఇక రాజస్థాన్ విజయం సాధించేసింది. 19వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్, 20వ ఓవర్లో తుషార్ దేశ్పాండే 4 పరుగులు చొప్పున ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. మ్యాచ్ గెలుపునకు ఈ ఇద్దరే కారణమైనటువంటి మ్యాచ్ని మలుపు తిప్పింది మాత్రం రవి బిష్ణోయ్ 44 బంతులు 73 పరుగులు బాదినటువంటి సాయి సుదర్శన్తో పాటు గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు, అటు వాషింగ్టన్ సుందర్ కావచ్చు, రాహుల్ తెవాటియాను వరుస ఓవర్లో అవుట్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. ఇకపోతే ఈ సక్సెస్లో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో నిలిచింది. ఇకపోతే గుజరాత్ వరుసగా 2 ఓటములతోటి ఆబ్వియస్గా 7వ స్థానానికి పడిపోయింది జీటీ. సో మొత్తంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఐపీఎల్ అసలైనటువంటి మజా అయితే డెఫినెట్గా మనం ఎంజాయ్ చేసాం. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఫస్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీం ఏదైతే ఉందో తర్వాత చేజ్ చేసే వాళ్ళు ఈజీగా గెలిచారు. దాని తర్వాత అది ఎస్ఆర్హెచ్ డిఫీట్ చేసింది. ఎస్ఆర్హెచ్ కొట్టినటువంటి మొన్న ఏదైతే అన్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో ఆబ్వియస్గా గెలిచేసింది. దాని తర్వాత వరుసగా ఇప్పుడు కొంచెం మ్యాచెస్ అటు ఇటు టర్న్ అయితే డెఫినెట్గా అవుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం డెఫినెట్గా చాలా మెచ్చుకోవాల్సినటువంటి విషయం మాత్రం బౌలింగ్. సో ఆర్ఆర్ బౌలింగ్ మాత్రం ఆబ్వియస్గా అంటే ఆల్మోస్ట్ జీటీ చేతిలోకి వెళ్ళిపోయింది మ్యాచ్. ఎక్కడికే అంటే ఆబ్వియస్గా 14 బంతుల్లో అంటే ఒక 14 పరుగులు 2 ఓవర్లు అంటే పెద్ద విషయం ఏమి కాదు. ఒక 6 ఒక 4 వేసినా కానీ ఈజీగా గెలిచిపోతుంది. ఈవెన్ సింగిల్స్ తీసినా కూడా గెలిచిపోతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో నిజంగా ఆర్ఆర్ గెలవడం అంటే అంత ఈజీ కాదు. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్ని ఆర్ఆర్ గెలిపించి చూయించుకుంది. బట్ ఇలాంటి మజా ఉన్నటువంటి మ్యాచెస్ ఇప్పటి వరకు అయితే మనం ఫేస్ చేయలేదు. బట్ నిన్న ఏదైతే ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లు ఉందో అది మనం చూసాం. ఇలాంటి మ్యాచెస్ మరి ముందు కూడా వస్తున్నాయి. సో డెఫినెట్గా ఇలాంటి పొరపాట్లు, చిన్న పొరపాట్లు క్రికెట్లో పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయని కూడా అంటూ ఉంటారు కదా. సో అక్కడనే వీళ్ళు లైట్ తీసుకోవడం వల్లనే మ్యాచ్ అక్కడ ఆర్ఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో మన నిన్న జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? అండ్ ఆర్ఆర్ గెలవడానికి రీజన్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.